చదువుల్లో టాపర్గా నిలిచి హీరోగా అభినందనలు అందుకున్నాడు. సివిల్స్ పరీక్ష రాసి అందులోనూ సత్తా నిరూపించుకున్నాడు. తొలి విడతలోనే మంచి ర్యాంక్ సాధించడంతో రియల్ లైఫ్ హీరో అంటూ అందరూ ఆకాశానికి ఎత్తేశారు. అధికారిగా సమాజానికి సేవ చేస్తాడని అందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తుంటే కేవలం 5 ఏళ్లలోనే అందరి ఆశలను అడియాసలు చేసేశాడు. అధికారిగా బాధ్యతలు చేపట్టిన 5 ఏళ్లకే విలన్ గా మారిన యువకుడి రియల్ లైఫ్ స్టోరీ హాట్ టాపిక్ గా మారింది. 2019వ సంవత్సరం సివిల్ సర్వీసెస్ ఫలితాలు వెలువడ్డాయి. ఒడిశా రాష్ట్రంలో అందరి నోట ఒకే పేరు, అశ్విని కుమార్ పాండా. మొదటి ప్రయత్నంలోనే టాపర్గా నిలిచి కొత్త ఆశలు రేకెత్తించాడు. పేదలకు అండగా నిలుస్తాడని, సమాజాన్ని ఉద్ధరిస్తాడని అందరూ ఆశించారు. కానీ 5 ఏళ్లు కూడా కాకముందే అశ్విని కుమార్ పాండా అవినీతి పరుడిగా మారిపోయాడు. బమ్రా తహసీల్దార్గా ఉన్న సమయంలో వ్యవసాయ భూమిని ఇంటి స్థలంగా మార్చేందుకు సహాయం చేస్తానని 15,000 లంచం డిమాండ్ చేసి విజిలెన్స్ అధికారుల వలలో చిక్కాడు. తన డ్రైవర్ చేతిలో నుంచి సొమ్ము తీసుకుంటున్న క్షణంలో విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తాను అమాయకుణ్ణని, తాను తప్పు చేయలేదని బుకాయించాడు. అశ్విని కుమార్ ఆఫీస్, ఇల్లు పూర్తిగా సోదా చేశారు. అనుమానాస్పద పత్రాలు దొరికాయి. అలాగే తన ఇంట్లో 4,70,000 రూపాయల నగదుకు సరైన ఆధారాలు లేకపోవడంతో సీజ్ చేశారు. ఒకప్పుడు చదువులో టాపర్, సామాజిక సేవతో హీరోగా ఎదిగిన యువకుడు ఇప్పుడు అవినీతి పరుడిగా అరెస్టు కావడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రజల కలలు కుప్పకూలిపోవడంతో అందరూ దుఃఖంలో మునిగిపోయారు. పుస్తకాలతో టాపర్ కావచ్చు, కానీ మనస్సులోని ప్రలోభాలను జయించలేకపోతే ఆ విజయం వ్యర్థమే. అశ్విని కుమార్ పాండా కథ యువతకు ఒక హెచ్చరిక. విజయం కంటే విలువలు ముఖ్యమని, నిజాయితీ కంటే గొప్ప అవార్డు లేదని గుర్తు చేస్తుంది.